ఈయన విజనరీ మనకందరం చెప్పుకుంటా విని విసుగొచ్చే అంత విజనరీ గారి గురించి ఈయన ఏం చెప్తారు, ఈయన గురించి చెప్పేవాళ్ళు 100 సంవత్సరాల తర్వాత జరగబోయే అభివృద్ధిని చూడగలిగిన వ్యక్తిగా చెబుతా ఉంటారు. నేను విజనరీ, నేను విజువలైజ్ చేసి చెప్తా ఉంటా. 2020 గురించి చెప్తారు, అప్పుడెప్పుడో 2004 కంటే ముందు 2020 చెబుతారు, ఇప్పుడేమో 2047 చెబుతారు. అంటే కళ్ళ ముందు జరుగుతున్న పరిస్థితి కనపడదు కానీ 100 ఏళ్ల తర్వాత కనపడుతుంది. ఇప్పుడు ఫిబ్రవరి నుంచి యుద్ధం నడుస్తుంటే పశ్చిమాసియా దేశంలో యుద్ధం జరుగుతుంటే ఉండే ఎఫెక్ట్ ఏంటో తెలుసుకోలేని వ్యక్తి 20 సంవత్సరాలు 100 సంవత్సరాలు అంటే ఎంతవరకు సమంజసం? నేను విజనరీ, నేను విజువలైజ్ చేసి చెప్తా ఉంటా. నిజంగానే చంద్రబాబు గారు విజనరీ. గత 2 సంవత్సరాల నుంచి ఎన్ని ఊహించే ఒక్క పెన్షన్ కూడా ఆయన రైతులకి గిట్టుబాటు ధర దక్కనీల పొదుపు ప్రభుత్వం ఏంటంటే పొదుపు చేసింది, ఏ ఒక్క రైతుకు కూడా గిట్టుబాటు ధర లేకుండా చేశారు. ఈ రోజున మొక్కజొన్న కొనాలన్నా జొన్న కొనాలన్నా మా దగ్గర డబ్బులు లేవని కావాలని పొదుపు చేస్తున్నారు. రేపు పొగాకు తీసుకోండి, మామిడి తీసుకోండి, ఏ ఒక్క రైతు రైతులకి నష్టపరిహారం అది కూడా పొదుపే కదా సార్, పొదుపే, ఏది తీసుకున్నా పొదుపే. ఆయన ఏం చెప్తున్నారు, ఒక పక్కన ఆర్థిక విధ్వంసం జరిగిపోయింది, ఇప్పుడు ఆర్థిక మాన్యం వస్తుంది, ఇలాంటి పరిస్థితుల్లో పొదుపు చేయండి అని ఒక పక్క చెబుతూ 3వ బిడ్డను కనండి రాయితీలు ఇస్తాను, లేదు పథకాలు ఇస్తాను అని చెబుతున్నారు. కరెక్ట్. అంటే అసలు ఏమి స్టాండ్ సార్? ఆయన కన్నా అర్థమై మాట్లాడుతున్నారా, లేదు ఏమి చెప్పినా నమ్మే పిచ్చి జనం ఉండారని మాట్లాడుతున్నారా? ముగ్గురు పిల్లలు కనాలా లేదా? కనీసం ముగ్గురు కలిపి ఒక ఫ్లైట్ లో రావచ్చు కదా. ముగ్గురు బయలుదేరేది హైదరాబాదే, వచ్చేది తాడేపల్లె, మళ్ళీ వెళ్ళేది ముగ్గురు వీకెండ్కి హైదరాబాదే. ఒకే ఊరు నుంచి ఒకే ప్రాంతానికి వస్తారు కానీ ముగ్గురు తలా ఒక ఫ్లైట్ వేసుకొస్తారు. కరోనా ఇంట్లో కూర్చోబెట్టి కూడా 70,000 కోట్ల రెవెన్యూ నష్టం జరిగినా కూడా ప్రజలను కాపాడుకోగలిగారు, ఆ డ్యామేజ్ను ఓవర్కమ్ చేయగలిగారు. అది పరిపాలన అంటే, విజన్ అంటే అది. ఇది ప్రపంచం మొత్తము ముందే ప్రికాషనరీగా ఈ యుద్ధం వలన జరిగే ఎఫెక్ట్ ఏంటి, యుద్ధం వలన మనకు వచ్చే షార్టేజ్ ఏంటి, గ్యాసా పెట్రోలా, దానివల్ల ఏం జరుగుతాయి, ఇవి 2 నెలల క్రితం నుంచి మనకు తెలిసి కూడా దీన్ని అంచనా వేయకుండా దీని మీద తగు జాగ్రత్తలు చర్యలు తీసుకోకపోవటం అనేది వాళ్ళు రేపు విజనరీగా రాసుకుంటారు.